కల్మషం లేని భక్తితో పూజ్యనీయుల బాటలో నడుస్తున్న నిస్వార్థ సేవకులను ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజనులు సంబరంగా స్వాగతించారు. శ్రీరామనామ కీర్తనలు హోరెత్తించారు. దారు ప్రతిష్టలతో శ్రీరాములు వారిపై భక్తిని పెంచిన పాకలపాటి గురువు గారిని స్మరించారు. ఆ మహనీయుని బాటలో గిరిజనులకు కొండంత విశ్వాసాన్ని నింపుతూ శ్రీ సీతారాముల వారి ఆలయ నిర్మాణాలకు సహకరిస్తున్న వివి శర్మ మాస్టారని, ఆయన వెంట విచ్చేసిన ఆదర్శమూర్తులు సుజాతమ్మ, శివకోటి మధుసూదనరావును, శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నం ప్రతినిధులను గ్రామాల్లో విశేషంగా ఆదరించారు. విశాఖపట్నం, గోపాలపట్నం, చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వహణలో ఆదివారం గొలుగొండ, కొయ్యూరు మండలాల్లో 10 గ్రామాలకు చెందిన 850 మంది గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో రామాలయాల సేవకులకు రగ్గులు, బట్టల పంపిణీ కార్యక్రమాలతో ఆయా గ్రామాలు పండగ వాతావరణాన్ని తలపించాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సందడి దివ్యమైన అనుభూతిని పంచింది. జమ్మిదేవిపేట, సింగరాళ్లపాడు, లొద్దిపాకల, గింజర్తి, చింతలపూడి, రోడ్డువార చింతలపూడి, లుబ్బర్తి, కృష్ణారం, కించలి గ్రామాల గిరిజనులు ఆనందోత్సాహాలతో ఆకర్షించారు. నర్సీపట్నం కోటమిరాజు గారు, బల్లారం నానాజీ, డొంకాడ నానాజీ తదితరులు సహకరించారు. శ్రీరామ భక్తులు ప్రజలకు శ్రేయోభిలాషులుగా ఉండాలని శర్మ మాస్టారు హితవు పలికారు. భగవంతుని కోరికలు కోరడంతో పాటు పరోపకారం అలవరుచుకోవాలని సూచించారు. భక్తి, జ్ఞానం, యోగ సాధన, సేవాభావం అలవరుచుకోవాలన్నారు. పరోపకారులకు యజమాని భగవంతుడన్న భావనతో సేవలందించాలని సూచించారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులను శర్మ మాస్టారు, గిరిజనులు ప్రశంసించారు. భక్తి రావాలి అంటే జ్ఞాన దేవత కైవల్యం, జ్ఞానం వల్ల మాత్రమే ప్రాప్తిస్తుంది. 1 శుద్ధ భక్తి, 2 పరిపూర్ణ జ్ఞానం, 3 అంతఃకరణ శుద్ధి చేత, యోగ సాధన చేత చక్రాలను పరిశుద్ధమైన తర్వాత ఆ విశ్వ చైతన్యంలో విలీనం చేయగలిగే అత్యున్నత స్థాయిలో, వేదాంతాలకు అత్యున్నత స్థాయిలో. 4 ఈ ఆధునిక కాలంలో సేవ. బుద్ధభక్తిలో లక్ష్యం స్వామి, నేను సేవకుని, యజమాని స్వామి. సేవైక్య భావంతో ఎప్పుడైతే ఆ అహంకారం పరిత్యాగం అవుతుందో ఆయనలో లయం. భక్తి విశ్వాసాలతో భగవంతుని పొందవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సుజాతమ్మ గుర్తు చేశారు. భక్త రామదాసు, కబీర్ దాసు వంటి మహనీయులు శ్రీరాముల వారి అనుగ్రహం ఎలా పొందారో ఆమె చెప్పారు. మీరు చూసి నేర్చుకోండి. భక్తి అంటే ఇంత నమ్మకం, ఇంత అమాయకత్వం, ఇంత దృఢ విశ్వాసం ఉండాలి. వాళ్ళ మీద ఉండడం కాదు, వాళ్ళతో పాటు తను నమ్మిన గురువు మీద ఉండాలి. ఉన్నప్పుడే ఏ కార్యమైనా నెరవేరుతుంది. మీరు అందరూ మర్చిపోకుండా చేసుకోండి అని చెప్పారు. అయితే అదే చోళామిత్రుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక కూలి పని చేస్తున్నప్పుడు గోడ కూలి చచ్చిపోతారు. మిగతా కూలీలందరితో పాటు ఆయన కూడా దహనం చేసేస్తారు. చేసాక అతనికి ఒక కోరిక ఉండేది. ఆ పాండురంగని ఎదురుగుండా తను కూర్చుని పాడుకోవాలని.
అప్పుడు గురువు గారు చెప్తారు, అతనికి ఆ కోరిక ఉంది, కోరిక తీరకుండానే చచ్చిపోయాడంటే మరి ఇప్పుడు అందరికీ సామూహికంగా కలిసి చచ్చిపోయారు, అందరికీ కలిసి దహనం చేస్తారు, ఆయన ఎముకలు ఎలా తెలుస్తాయి మనకు అన్నారు. ఏ ఎముక చెవి దగ్గర పెట్టుకుంటే రామనామం వినిపిస్తుందో ఆ ఎముక చోళం ఇక్కడ పట్టరండి అన్నాడు. ఆయన అన్ని ఎముకలు ఏరుతుంటే ఏ ఎముకను చెవి దగ్గర పెట్టుకునే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని వినిపిస్తోంది. ఆ ఎముకలు ఏరుకుని వచ్చి పాండురంగుడు గుడి ముందర వాళ్ళు ప్రతిష్ఠ చేసి అక్కడ ఒక చిన్న కోరి కట్టారు. ఈనాటికి కూడా పండరీపురంలో స్వామిని దర్శించుకోవడానికి ముందర చోళామిత్రుడిని అందరూ దర్శించుకుని లోపలికి వెళ్తారు. భక్తి అంటే అది. శ్రీరామచంద్రమూర్తి వారిని నమ్ముకుంటే అద్భుతాలు చూడవచ్చని శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు చెప్పారు. భక్తుల అవసరాలు తీర్చడానికి భగవంతుడే సమస్య తీర్చే నాథులను పంపుతాడని చెప్పడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయన్నారు. ఒక రెంటింట్లో ఉంటున్నాం అనుకోండి, ఆ ఇంట్లో ఏదైనా మార్పులు చేయిస్తామా? సొంత ఇంట్లో అయితే అన్నీ చేయించుకుంటారు కదా. అలాగే ఈ దేహం అనే రెంటింట్లో మనం కొంతకాలం ఉండడానికి వచ్చామా, దానికే అన్ని హంగులు చేస్తున్నాం. అవునా కదా? లోన అసలైన ఇల్లు ఒకటి ఉంది కదా, దాన్ని ఆత్మ అంటారు. అవునా? అది అసలైంది. దానికి చేయాల్సింది ఏమీ చేయట్లేదు. ఏం చేయాలి దానికి ఏం చేయాలి? నామస్మరణ చేయాలి. దాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుపోవాలి. అప్పుడే మనం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకుంటాం. ఒక డాక్టర్ గారు, చాలా పెద్ద డాక్టర్, మెదడు డాక్టర్ ఆయన చెన్నైలో ఉండేవారు. డాక్టర్ పట్నాయక్ అని. ఆయన చేసిన సేవలకి జర్మనీలో అవుతున్న ఒక కాన్ఫరెన్స్కి ఆయన పిలిచి ఆయనకి అక్కడ ఒక అవార్డు ఇస్తున్నారు. దానికి ఆయన బయలుదేరాడు. ఇండియా నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఫ్లైట్లో వెళ్ళాలి. ఫ్లైట్లో వెళ్తున్నాడు. వెళ్తుంటే సడన్గా వాతావరణం మారిపోయింది. నిన్నటికి ఇవాళకి మారిపోయిందా లేదా? అలాగా బాగా తుఫాన్లాగా వచ్చేసి ఆ ఫ్లైట్ వెంటనే దగ్గరలో ఎక్కడో దిగిన తర్వాత ఆయన పాపం ఇంకొక 4 గంటలు అక్కడ ప్రోగ్రాం ఉంది, అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు చెప్పారు, ఒక కార్ తీసుకోండి, ఇక్కడి నుంచి వెళ్తే మీరు ఓ 4 గంటల లోపు వెళ్ళిపోతారు అక్కడికి అని చెప్పేసి. ఓకే అని బయటికి వెళ్ళి ఒక ట్యాక్సీ తీసుకున్నాడు. ట్యాక్సీ డ్రైవర్ని అడిగాడు, నన్ను తీసుకెళ్తామన్నాడు. తీసుకువెళ్తూ ఉంటే త్రోవలో చెట్లు గట్ట పడిపోయి వేరే త్రోవలో వెళ్ళాల్సి వచ్చింది. అది అడవి మార్గం. ఇంకేంటికి అర్థమైపోయింది, నేను వెళ్ళలేను అని చెప్పేసి ఎక్కడో చోట ఆపేసే బాబు అంటే ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది అక్కడ. ఆ ఇంటి దగ్గర ఆగి ఆ తలుపు కొట్టి, అమ్మ బాగా వాన పడుతుంది కదా, వాన తగ్గేంత వరకు ఇక్కడ ఉంటాము అని అడిగారు. అడిగితే ఏమైంది, ఓకే రా బాబు, కొద్దిసేపు నేను పూజ చేసుకుంటున్నాను, అది అయ్యాక వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటుంది. చేసుకొని ఒక చిన్న కరెంట్ లేదు, చిన్న దీపం గుడ్లో పక్క రూమ్లో ఒక చిన్న అబ్బాయి పడుకుని ఉన్నాడు. ఆ అబ్బాయిని చూసి ఈయన అనుకున్నాడు, ఏంటి అబ్బాయి పడుకుని ఉన్నాడని చెప్పేసి అనుకుంటున్నాడు. ఈ లోపు ఆవిడ వచ్చింది, బాబు టీ తాగుతారా అని టీ పెట్టేసి ఇచ్చింది వీళ్ళకి. ఇచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చోండి, తర్వాత వెళ్తారు కానీ అని చెప్పి. ఈలోపు ఆయన అడిగాడు, పక్క రూమ్లో ఉన్న ఆయన ఎవరు, ఆ అబ్బాయి ఎవరు అంటే మా మనవడండి, వాడికి తల్లిదండ్రి లేదు, అంతా నేనే, వాడికి మెదడులో ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బుకి ఎంతమంది డాక్టర్లను చూపించినా బాగోదని చెప్పారు, ఇండియా వెళ్ళాలట, అక్కడ డాక్టర్ పట్నాయక్ అని ఉంటాడట, ఆయన దగ్గరికి తీసుకెళ్తే బాగవుతుందట, నా దగ్గర డబ్బులు లేవు, రోజు కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, నా రాముణ్ణి ప్రార్థిస్తున్నాను, నేను ఆ పట్నాయక్ని నా దగ్గరికి పంపించు, ఆ డాక్టర్ దగ్గర నన్ను పంపించు అని చెప్పి అడుగుతున్నాను. ఈ డాక్టర్కి అర్థం కాలేదు. అమ్మా ఆ డాక్టర్ పట్నాయక్ నేను నా కారులో అబ్బాయిని తీసుకెళ్తాను, బాగు పంపిస్తాను నిన్ను,
అని చెప్పేసి ఆవిడ్ని ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బాగు చేసి పంపించాడట. రాముడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. ఎక్కడి డాక్టర్ ఎక్కడికి తీసుకెళ్ళి ఎవరింటికి చేర్చాడు? ఆ రాముడిని తలుచుకోండి, మీకు కావాల్సినవన్నీ జరుగుతాయి. ఏదో కొనుక్కోవద్దు.